దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, భూమిని, ఆకాశమును, సముద్రములు, ఈ సృష్టిని మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని మనకు అర్థమవుతుందండి. ఈ సృష్టి తనంతటికి తానే సృష్టించుకోలేదు. ఈ మనుష్యులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు, వృక్షాలు కానీ, ఈ సమస్తమును చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం దేవుడు అంటాం. దేవుడు ఉన్నాడు కనుకనే ఇవన్నీ ఉన్నవి. ఇవి మన కంటికి కనిపిస్తున్నాయి. దేవుడైతే కనిపించడండి. ఆయన ఉన్నాడు అనడానికి ఇవి రుజువుగా మనము చూడొచ్చండి. దేవుడు మన మధ్య నివాసం చేయాలి అంటే, దేవుడు మనతో కనెక్ట్ అయి, మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలి అంటే మొదటగా మనము ఆయనకు ప్రజలై ఉండాలండి. ఆయనకు జనులుగా మనం ఉండినప్పుడు, ఆయనకు ఇష్టలుగా మనం మార్చబడినప్పుడు, ఆయన మనలను ప్రజలుగా అంగీకరించినప్పుడు ఆయన మన మధ్య నివాసం చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని? నా జనులైన ఇశ్రాయేలు ప్రజలు నేను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు వారితో ఆయన వాగ్దానం చేశాడంటే, స్వకీయ సంపాద్యమైనటువంటి జనముగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడండి. వారి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణం చేశాడు. మీరు నాకు స్వకీయ సంపాద్యమైనటువంటి ప్రజలు, నా బిడ్డలు, నా పిల్లలు, కాబట్టి మిమ్మల్ని నేను సంరక్షిస్తాను, మీ మధ్య నేను నివాసం చేస్తాను, మీకు కావలసిన సమస్తమును సమకూరుస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ విధంగానే వారికి అలా చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, నీవు నేను కూడా దేవుని బిడ్డగా మార్చబడితే, దేవుని పిల్లలుగా మనము అయితే ఆయన మన మధ్య నివాసం చేస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము. సమస్తమును ఆయన మనకి అనుగ్రహిస్తాడండి. ఏ మనుష్యుడైతే మారు మనస్సు పొంది, నమ్మి, బాప్తిస్మం పొంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం పొంది రక్షించబడతారో వారు దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు. వారు దేవుని పిల్లలుగా ముద్రించబడతారు. వారికి దేవుడు తండ్రిగా ఉంటాడు. మన బలహీనతలు, అవిధేయతలు తప్పిపోయినప్పటికీ, ఒక్కొక్కసారి మన స్వకీయమైనటువంటి దురాశలు చొప్పున ఎడవబడి దేవునికి దూరమయ్యి మరలా పశ్చాత్తాపడితే తండ్రి వలె, తల్లి వలె మనల్ని ప్రేమించి, ఆదరించి హక్కును చేర్చుకుంటాడు. మన మధ్య నివాసం చేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి ఈవిని ఆయన అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావా? ఓ మనుష్యుడా, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ లేకుండా ఉంటే, ఈ వీడియో చూస్తూ రక్షణ లేకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా, దేవుని బిడ్డగా నువ్వు ఉండకుండా ఉంటే, ఈ క్షణమంది నువ్వు మారు మనస్సు పొందండి, రక్షించబడండి. దేవుని పిల్లలుగా నువ్వు మార్చబడ్డప్పుడు దేవుడు మీ వద్దకు వస్తాడు. దేవుడు మన మధ్యకు వస్తాడు, మనతో నివాసం చేస్తాడండి. దేవుడు నివాసం చేస్తున్నప్పుడు మన చింతలు, మన బాధలు, మన అవసరములు, మనకు కావలసిన సమస్తమును ఆయన సమకూరుస్తాడండి. ఎప్పుడు ఏది అనుగ్రహించాలో, ఎప్పుడు ఏది మనకు ఇవ్వాలో ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి మనకు సమస్తమును అనుగ్రహించి మనల్ని తృప్తిపరుస్తాడు. నిబ్బరమైనటువంటి విశ్వాసము, నిరీక్షణలు మనకించి ధైర్యముతో జీవింపచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, మీరు ధన్యులు. దేవుడు మన మధ్య నివాసం చేస్తున్నాడు. మీరు చింతించొద్దు, బాధపడొద్దు, వేదన పడొద్దు. ఏ సమస్య అయినా, ఏ అవసరమైనా దేవునికి చెప్పుకోనండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆయన సహాయం చేసి మనల్ని తృప్తిపరుస్తాడు. మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాక్షి బిడ్డలుగా మనం ఉందాం. ఇట్టి కృప దేవుడు మన అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.